ఏదైతే కాశ్మీర్లోని పహల్గామ్ ప్రదేశంలో మన భారతీయ హిందూ యువకులని ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు వారి సింధూరాన్ని వారి భార్యల ఎదుటే చంపేసినటువంటి యువకులకి శాంతిగా, అదేవిధంగా మోడీకి చెప్పమన్న విషయం మీద మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అనే పేరు తీసుకొని పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించడం జరిగింది. యుద్ధాన్ని కేవలం 22 నిమిషాల్లోనే 22 పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలని లేపేసి అక్కడ ఉన్న ఉగ్రవాదులను మట్టిపెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్తో పాటు పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసి అక్కడ ఉన్నటువంటి సింధు జలాలని మళ్లించి మన భారతదేశం సుశమలం చేస్తూ పాకిస్తాన్ను ఎండగొట్టే ప్రయత్నంలో మోడీ గారు ఉన్నారు. పాకిస్తాన్ మన కాళ్ళ బీరానికి వచ్చే పరిస్థితికే తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ త్రివిధ దళాలకి పూర్తి నమ్మకంతో భారతీయులందరూ నమ్మకంతో ఉన్నారు. కాబట్టి వారికి మనోధైర్యాన్ని, వారికి మద్దతును ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ తిరంగ ర్యాలీలను తీసుకోవడం జరిగింది. దేశంలో భారతీయులంతా ఐక్యంగా ఉన్నారని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ సందేశం ఇవ్వడం జరుగుతూ ఉంది. కావున మనమంతా ఒక్కటై పాకిస్తాన్ను లేకుండా, ప్రపంచంలో లేకుండా చేసే పరిస్థితి ఉంది. ఈరోజు మోడీ ఉన్నంత వరకు, మన త్రివిధ దళాల ధైర్యం ఉన్నంత వరకు మన భారతదేశాన్ని ఎవరు టచ్ చేయలేరు కూడా. కాబట్టి మనమందరము వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా మీకు అండగా ఉంటాం, మీరు ఏది చేసినా కానీ మేమంతా మీకు అండగా ఉంటామని ఈ ఇబ్రహీంపట్నం మండలంలో ఈరోజు తిరంగా ర్యాలీ తీయడం జరిగింది.